రైట్ ఇక బులెటిన్లో మనం ఇప్పుడు సూపర్ ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచింది. అప్పుడే తెలుగుదేశం పార్టీ తన క్షేత్రస్థాయి సైన్యాన్ని సమాయత్తం చేస్తోంది. కొత్త జిల్లా అధ్యక్షుల నియామకాలతో పార్టీ అధినేత చంద్రబాబు ఒకే దెబ్బకు 3 లక్ష్యాలను ఛేదించారు. ఒకటి, పార్టీ కోసం కష్టపడిన యువతకు పట్టం కట్టి భవిష్యత్ నాయకత్వాన్ని సిద్ధం చేయడం. 2, మహిళలకు బీసీలకు సింహభాగం పదవులు ఇచ్చి పక్కా సోషల్ ఇంజనీరింగ్తో సామాజిక న్యాయాన్ని అమలు చేయటం. 3, గత ఎన్నికల్లో అండగా నిలిచిన వర్గాలకు సముచిత స్థానాన్ని కల్పించి పార్టీ ఓటు బ్యాంకును మరింత పటిష్టం చేసుకోవటం. ఈ నియామకాలు కేవలం పదవుల భర్తీ కోసం మాత్రమే కాదు, రాబోయే 3 ఏళ్లకు పార్టీని క్షేత్రస్థాయిలో అజేయంగా మార్చేందుకు వేసిన పక్కా వ్యూహం అనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ను అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీహరి కూడా లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, చెప్పండి. రైట్, గుడ్ మార్నింగ్ జమీమా. ఏదైతే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి నిన్నైతే జిల్లా అధ్యక్షులు అదే దాంతోపాటు ప్రధాన కార్యదర్శులు, పార్లమెంట్ ప్రధాన కార్యదర్శులను అయితే ఈ నియామకాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా నిన్న విడుదల చేశారు. అయితే ఈ నేపథ్యంలో అధ్యక్ష పదవులు విడుదల నేపథ్యం ఏదైతే ఉందో దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఇప్పుడు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. అయితే చంద్రబాబు రానున్న ఏవైతే 3 సంవత్సరాలు ఉన్నాయో ఈ ఎన్నికలు, రానున్న ఎన్నికలకి పక్కా ప్రణాళికతో పక్కా వ్యూహంతో ముందుకు వెళుతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. దీంతోపాటు ఏదైతే గత 5 ఏళ్లలో చేదు అనుభవాలు ఎదుర్కొన్నారో ఆ అనుభవాలన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం జిల్లా అధ్యక్షులతో పాటు ప్రధాన కార్యదర్శుల నియామకాలు అయితే అధ్యక్ష పదవులు అయితే వారికి భర్తీ చేయడం జరిగింది. అయితే దీంతోపాటు ఏదైతే ఒక వ్యూహంతో ముందుకు వెళ్తున్న పరిస్థితి, రానున్న ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేస్తూ క్యాడర్ను ముందుకు నడిపిస్తూ సమాయత్నం అయ్యే దిశగా ఈ కమిటీలను అయితే ఏర్పాటు చేశారు. దీంతోపాటు జిల్లా కమిటీలతో పాటు మండల కమిటీలు వీటితో పాటు ఏదైతే మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తూ ఉందో దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున మహిళలకు అయితే సింహభాగాన అయితే మహిళలకు ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడతా ఉంది. దీంతోపాటు ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఎవరైతే ఉన్నారో నాయకులకు కూడా పెద్ద ఎత్తున అయితే అవకాశం కల్పించారు. దీంతోపాటు ఎవరైతే యువత పెద్ద ఎత్తున ఎన్నికల సమయంలో అండగా నిలిచారో, పార్టీకి ఆర్థికంగా అదేవిధంగా కష్టకాలంలో నిలబడిన ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వీరికి కూడా పార్టీ జిల్లా అధ్యక్ష పదవులు అయితే కట్టబెట్టిన పరిస్థితి కనబడతా ఉంది. అయితే దీంతోపాటు పార్టీని మరింత బలోపేతం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో రానున్న పంచాయతీ ఎన్నికలు అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలని కైవసం చేసుకునే దిశగా అయితే అడుగులు వేయాలంటూ ఇప్పటికే ఎవరైనా అలకలు ఉన్నా కానీ ఏవైనా చిన్న సమస్యలు ఉన్నా కూడా అవన్నీ కూడా పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకొచ్చి వాటిని వెంటనే సమస్యలన్నింటినీ పరిష్కరించే దిశగా ముందుకు వెళ్ళాలి. అందరూ కలిసికట్టుగా జిల్లా ఇన్ఛార్జీలు అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పనైతే సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఓ పక్క వారికి సూచనలు చేస్తూనే పార్టీని మరింత బలోపేతం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఏవైతే జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఏవైతే ఉన్నాయో ఈ పదవులు కూడా వెలువడిన వెంటనే కూడా అందరినీ కూడా కలుపుకొని ముందుకు వెళ్ళాలని చెప్పని అయితే పార్టీ ఆదేశాల మేరకు ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీహరి.